కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మత్స్యకారులకు ఇప్పటి వరకు ఒక్క మేలు కూడా చేసింది లేదు. వేట నిషేధ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయానికి 10,000 రూపాయలు మత్స్యకారుల ఖాతాల్లో జమ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 20,000 చేస్తామని చెప్పి నేటి వరకు కూడా ఆ డబ్బులు వేయలేనటువంటి పరిస్థితి ఉంది. వేట నిషేధం కూడా ముగిసింది కానీ మత్స్యకార భరోసా మాత్రం అందలేదని మత్స్యకారులంతా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మత్స్యకార హార్బర్లో మనం ఉన్నాం. ప్రస్తుతం వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా మత్స్యకారులంతా తమ పనిపై బిజీగా ఉన్నటువంటి విజువల్స్ని సాక్షి టీవీ స్క్రీన్పై చూడొచ్చు. మత్స్యకార భరోసా కోసం వీరంతా కూడా ఎదురు చూసి మళ్ళీ తిరిగి తమ పనిని ప్రారంభించుకున్నటువంటి పరిస్థితి. వేట నిషేధ సమయంలో వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ మత్స్యకార భరోసా ఇస్తుంటారు. కానీ ఇప్పటి వరకు కూడా వీరికి మత్స్యకార భరోసా అందలేదు. మాట్లాడదాం, మనతో పాటు కొంతమంది మత్స్యకారులు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా చూడాలి? మత్స్యకార భరోసా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సమయానికి 10,000 అందేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20,000 ఇస్తామని చెప్పి నేటికి అందనటువంటి పరిస్థితి. మత్స్యకార భరోసా అన్నది మాత్రం జగన్ ప్రభుత్వం ఉండేటప్పుడు టైం టు టైం అండి. ప్రతి ఒక్కరికి కూడా వేట నిషేధ కాలంలోనూ 4వ నెల నుంచి 5వ నెల 2 నెలలు నిషేధం ఉండేది. ఆ టైంకి కరెక్ట్ టైంకి ఆ టైంలోనే అందరికీ పడితే వాళ్ళు ఆ 2 నెలలు వాళ్ళు వృత్తి కోసం కరెక్ట్గా వినియోగించుకున్నారు జీవనోపాధి. తీరా చూస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రకటించింది, చంద్రబాబు నాయుడు గారు మైక్ పట్టుకొని ప్రతి ఏరియాల్లో కూడా మత్స్యకార భరోసా నేనున్నాను, 20,000 ఇస్తాను, అతను 10,000 కాదు 20,000 ఇస్తాను అనగానే మత్స్యకారులు అందరూ సపోర్ట్ చేసి ఓట్లు వేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూటమిని గెలిపించాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఇదిగా మైక్ బద్దలు కొట్టి మరి మాట్లాడారు, మత్స్యకార భరోసా నేను ఇస్తాను. ప్రతి మీటింగ్లో కూడా మత్స్యకార భరోసా, మత్స్యకారులకు నేను సపోర్ట్గా ఉంటాను, మత్స్యకార భరోసా కాదు మత్స్యకారులకు ఏ విధంగా అయినా సరే సహాయ సహకారాలు అన్నీ అందిస్తాం. వాళ్ళకి వాళ్ళేంటి ఎన్నెన్నో వాళ్ళకి మళ్ళీ ఒక నిధిని ఏర్పాటు చేస్తాం. నిధి కాదు కదా, మత్స్యకార భరోసా కోసం ఎదురు చూస్తున్నాం. మొట్టమొదటిది ముందు తలుపు తీస్తేనే కదా అన్నీ అవ్వడానికి కారణం. కనీసం మత్స్యకార భరోసా కోసం ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ డబ్బులు వస్తే వాళ్ళు బ్రతికి చూసుకుందాం, మాట మీద నిలబడాలని ఎదురు చూస్తున్నాం. మరి కానీ మాట తప్పారని మేము అనుకుంటున్నాం. ఎలా నెరవేరుస్తారో ఎదురు చూస్తున్నాం. మీరు చెప్పండి, మీరు మత్స్యకార భరోసా తీసుకున్నారా? ఇప్పుడు మత్స్యకార భరోసా ఇంకా అందనటువంటి పరిస్థితి. వేట నిషేధం కూడా అయిపోయి మళ్ళీ మీరు క్రమంగా వేటకు వెళ్ళి చేపలు తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ మత్స్యకార భరోసా మాత్రం అందలేదు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ఏ విధంగా? అంటే గత ప్రభుత్వం మాత్రం ఈ 5 సంవత్సరాలు కూడా చాలా బాగానే ఇచ్చారండి. ప్రతి 4 నెలలు 10 బోట్లు కట్టేటప్పుడు మళ్ళీ 6 నెలల బోట్ల ఇప్పుతాడు కూడా ప్రతి మత్స్యకారుడికి 10,000 అందిందండి. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు బట్టి ఇంతవరకు కూడా మత్స్యకారులకు ఎవరు కూడా ఆదుకోవట్లేదు. ఇంతవరకు దానికోసం కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు, ఏ రోజు కూడా. గత ఎలక్షన్ టైంలో మాత్రం అన్ని హామీలు ఇచ్చారు. కానీ ఈసారి మరి ఏంటో మరి అది ఇస్తారో ఇవ్వరో కూడా తెలియట్లేదండి. అయోమయం పరిస్థితిలో ఉంది. అప్పుడు ఫిషింగ్ చూస్తే పెద్దగా లేవు, చేపల వేట కూడా పెద్దగా లేదండి. చేపల రేట్లు కూడా పడిపోయింది, ఎక్స్పోర్ట్ రేట్ కూడా పడిపోయింది, ఎక్స్పోర్ట్ రేటు కూడా పడిపోయిందండి. ప్రజెంట్ అంటే మరి వాళ్ళు ఇస్తాను 20,000 ఇస్తే కొద్దిగా ఏదో పిశ్రమాన్ని ఆదుకున్నట్టుగా ఉంటుందండి. అంటే వస్తుందనే నమ్మకం మీకు ఉందంటారా లేదా? అంటే వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి వస్తుందని హామీ ఉంది, అంటే నమ్మకం ఉందండి. మరి ఇచ్చిన వాళ్ళ ఇష్టం, ఇవ్వకపోయినా దానికి మనం చేయాలండి. గవర్నమెంట్ ఆ రోజు ఇస్తానని వాగ్దానం చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సరే మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని అనుకున్నారు. మరి వాళ్ళు ఏం చేస్తారంటే మరి వాళ్ళ ఇష్టం ఉంటుంది. వాస్తవానికి వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు మీకు అందరికీ పని ఉండదు. అలాంటి టైంలో ఇస్తేనే కదా ఆ డబ్బులు ఉపయోగపడతాయి. మరి అప్పుడు మేము అడిగామండి, ఇస్తామని చెప్పారు, ఇస్తామండి ఇది అన్నారు. కానీ ఇంతవరకు అది పడలేదు. ఎవరికి కూడా ఏడీఎఫ్ఎస్ కూడా ఎవరు కూడా లెటర్ పెట్టలేదు, చేయలేదు. దానికోసం ఏం చెప్పలేదు సార్ ఇంతవరకు. ఓకే. ఇది మొత్తం మీద చేపల వేట కూడా అంత ఆశాజనకంగా లేదు, డబ్బులు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కనుక వేట నిషేధ సమయంలోనే మత్స్యకార భరోసా ఇచ్చుంటే చాలా ఉపయోగకరంగా ఉండేది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ డబ్బులు అందనటువంటి పరిస్థితి. ఇస్తారో లేదో కూడా అనే అనుమానంలోనే మా మత్స్యకారులంతా ఉన్నామని మత్స్యకార హార్బర్ నుంచి మత్స్యకారులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి.